నా మీద ఎవడైనా చేయి వేస్తే ఫస్ట్ రియాక్ట్ అయ్యేది వీడే, లేకుండా నాకు ఆ రోజే గడవదు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఈ విధంగా మీకు ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఉంటే సో వాళ్ళ ఫ్రెండ్ను ట్యాగ్ చేస్తూ ఈ విధంగా వీడియో ఎడిట్ చేసుకోవచ్చు. సో మీ ఫ్రెండ్ ఫోటో లేదా మీ ఫోటోతో ఇలాంటి వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. సో మీరు ఫ్రెండ్ కావచ్చు, ఇంకేదైనా మీ కేర్ టేకర్ ఎవరైనా కావచ్చు, సో వాళ్ళ ఫొటోస్తో ఇలాంటి వీడియో చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే ఈ వీడియో నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ సింపుల్గా క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసే ముందు ఫస్ట్ VPN కనెక్ట్ చేసుకోవాలి. అది మీకు తెలిసిన విషయమే. ఓకే, ఫస్ట్ ఇక్కడ నేను VPN కనెక్ట్ చేసుకొని క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకుంటాను అండ్ వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను. వీడియో మనకు ఈ విధంగా ఉంది. నా మీద ఎవడైనా చేయి వేస్తే ఫస్ట్ రియాక్ట్ అయ్యేది వీడే. ఓకే, ఈ వీడియోని నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకొని సింపుల్గా ఇక్కడ కింద ఆప్షన్లో ఇక్కడ మనకు ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది. ఎక్స్ట్రాక్ట్ ఆడియో మీద క్లిక్ చేసుకొని ఈ వీడియో నుంచి సాంగ్ని సపరేట్ చేసుకోవాలి. సో మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ మనకు ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ట్రాన్సిషన్ అనేది వస్తుంది మనకి ఇక్కడ ఇంతవరకు. సో ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ ఫోటో వస్తుంది కదా. సో ఆ ఫోటో వచ్చే ప్లేస్ అంతవరకు మనకి ఇక్కడ ఈ పొజిషన్లో ఉంచేసి వీడియో మీద క్లిక్ చేసుకొని వీడియోని స్ప్లిట్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఈ విధంగా. అండ్ ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి. ఫోటో మీద క్లిక్ చేసుకొని కింద మనకు రీప్లేస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ పైకి ఇక్కడ స్క్రోలింగ్ చేసుకుంటే రీప్లేస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నేను ఫోటోని ఇంపోర్ట్ చేసుకుంటాను ఈ విధంగా. సో ఈ విధంగా ఫోటోని రీప్లేస్ చేసుకోవాలి, మీ ఫ్రెండ్ ఫోటో ఇంకేదైనా ఫోటో. అండ్ ఈ విధంగా ఫోటోని రీప్లేస్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా ఫోటో మీద ట్యాప్ చేసుకోవాలి. యానిమేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో మనకు యానిమేషన్లో యానిమేషన్ అని ఉంటుంది. సో మనకి సింపుల్గా ఇక్కడ జూమ్ యానిమేషన్ అప్లై చేసుకోవాలి ఇది. ఓకే, సో ఇది వచ్చేసి మనకు 1.5 నుంచి 1.5 సెకండ్ వరకు ఈ యానిమేషన్ డ్యూరేషన్ వచ్చే విధంగా చూసుకోవాలి. అండ్ ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక్కడ సింపుల్గా ట్రాన్సిషన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఫోటోకి మీరు ట్రాన్సిషన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ లైట్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. లైట్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా మనకి ఇక్కడ గ్లేర్ టు ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి. ఇక్కడ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ ఈ పొజిషన్లో తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా డిస్ట్రాక్షన్స్ మీద క్లిక్ చేసుకోవాలి సింపుల్గా. అండ్ డిస్ట్రాక్షన్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు రిపిల్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కొంచెం ఇంటెన్సిటీని 20 వరకు చేసుకోవాలి. అండ్ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని ఈ ఎఫెక్ట్ని ఫోటో మొత్తం చివరి దాకా వచ్చే విధంగా చేసుకోవాలి. ఈ విధంగా ఓకే, మనకు ఈ విధంగా వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. దెన్ ఇప్పుడు పైన ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి సింపుల్గా వీడియోని.